నక్సలైట్లకి తెలంగాణ ఒక షెల్టర్ జోన్‌గా ఉందనుకుంటా. లేకపోతే 41 మంది మావోయిస్టులు లొంగిపోయారు. అందులో 39 మంది ఛత్తీస్‌గఢోళ్ళు. ఛత్తీస్‌గఢోళ్ళొచ్చి తెలంగాణలో ఎందుకు లొంగిపోతున్నారు? అంటే అక్కడ సేఫ్ పాసేజ్. ఎవరి మీద ఎంత డబ్బులుంటే అంత డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేస్తుంది. తద్వారా మావోయిస్టులకి, కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఏది అవినాభావ సంబంధం కూడా తెలిసింది. గతంలో ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ పార్టీ వరుసగా 3 సార్లు గెలిచిన బీజేపీని ఓడించి కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి మావోయిస్టుల సహకారంతోనే సాధ్యమైంది. మొన్నటిసారి తెలంగాణలో గ్రామీణ ప్రాంతాలు బీఆర్ఎస్‌ని ఓడించి అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీకి అన్నల సపోర్టే ఉంది. అందుకనినే అన్నలకి సేఫ్ పాసే ఇస్తున్నారు. ఓ పక్కన అమిత్ షా వెంటాడి వేటాడుతుంటే లొంగిపోయే చోట ప్రతి చోట గూడా ఒక్కొక్క మావోయిస్టు ఒక్కొక్క ఆయుధం లేదా 2 ఆయుధాలతో సహా లొంగిపోతూ ఉంటే కేవలం ఇద్దరు మాత్రమే ప్రవీణ్, రవి అనే ఇద్దరు మాత్రమే తెలంగాణ మావోయిస్టులు. మిగతా 39 మంది ఛత్తీస్‌గఢోళ్ళు. అంటే వాళ్ళందరిని వెంట పెట్టుకొచ్చి ఇక్కడ లొంగిపోయేలా చేయడానికి సహకరించడానికి సిద్ధపడింది లోకల్ పోలీస్ శాఖ, లోకల్ ప్రభుత్వం అన్నటువంటి విషయం అర్థమవుతుంది. అందులో 21 ఆయుధాలేనంట. 24 ఆయుధాలు అనుకుంటా. 24 ఆయుధాలతో 41 మంది లొంగిపోవడం ఏంటి? అంటే ఎవరికాళ్ళు ఆయుధాలు లేకుండా నక్సల్స్ యుద్ధం చేస్తున్నారు. అంటే అక్కడ వాళ్ళందరూ పక్కా ప్లాన్‌తో వచ్చారనమాట. కొన్ని రోజుల పాటు ప్రశాంత జీవనం గడిపేద్దాం అన్నటువంటి. వీళ్ళు రేపు పొద్దున అర్బన్ నక్సల్స్‌గా మారిపోతారన్నమాట. ప్రభుత్వం వాళ్ళకి సహకరిస్తుందనమాట. అయితే ఇప్పటికి ఇంకొక 508 మంది ఈ ఏడాది కాలంలో లొంగిపోతే ఇంకొక 58 మంది దాకా తెలంగాణ వాళ్ళు మావోయిజంలో ఉన్నారన్నటువంటిది పోలీసులు తేల్చి చెప్తున్నారు.